గురుగారు, ఇక మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురువు, షష్ఠంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మీ నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి, శుభ ఫలితాలను అందిస్తాయి. ధర్మబద్ధంగా ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. నమ్మకంగా ముందుకు సాగండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి. సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా తెలివిగా ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. వ్యాపార ఫలితాలు శుభాన్ని ప్రసాదిస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అత్యంత మేలు జరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు అనుకూలంగా సిద్ధించేట్టుగా నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. 6వ రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల ధనాదాయ మార్గాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. ప్రతిభను ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? దుర్గా దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలంటారు? చంద్రప్రీతిగా కొద్దిగా బియ్యము, అలాగే రాహుప్రీతిగా కొద్దిగా మినుములు దానంగా సమర్పించండి.